నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, అలాగే శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా సార్. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి మొదలు ఇప్పటి వరకు కూడా చాలా చాలా విశేషవంతమైనటువంటి సమయం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. బోల్డని పండుగలు రావటం కానీ చాలా యోగవంతమైనటువంటి సమయం, స్వామి యోగ నిద్రలో ఉన్నటువంటి సమయం, ఇక ఇప్పుడు మేలుకునేటటువంటి సమయం, ఇంకాస్త అలర్ట్ గా ఉండాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి సమయం, పుణ్యకాలం మొదలవుతుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి అంటే ఖచ్చితంగా చాలా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ కూడా. నాకు ఇంకా ఏకాదశులు అంటేనే పిచ్చి, వైకుంఠ ఏకాదశి. సో చెప్పండి సార్, వైకుంఠ ఏకాదశి విశిష్టతను ఒకసారి చెప్పండి. ప్రతి ఏకాదశి చాలా విశేషమైనదే. విష్ణు భక్తులందరికీ కూడా ప్రతి ఏకాదశి విశేషమైందే. అందులో మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇవన్నీ కూడా చాలా విశేషమైన పర్వదినాలు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామి యోగ నిద్రలోకి వెళ్ళి 6 నెలలు స్వామి యోగ నిద్రలో ఉండి ఆయన ప్రపంచ పాలనకి భక్తుల్ని భక్తజన సంరక్షకుడు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, భక్తజన సంరక్షకుడు. ఏ భక్తుడు ఆపదలో ఉండి ఎప్పుడు ఎలాంటి పరిస్థితిలో నిజమైన భక్తితో పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించిన ఏకైక భగవంతుడు ఆయన. అందువల్ల అంటే ఆయన ఉండబట్టే పరమేశ్వరుడు బోళాశంకరుడిగా రాక్షసులందరికీ వరాలు ఇచ్చేసినా కూడా ఈయన మళ్ళీ వాటన్నిటిని సరిచేసి, లెక్కలు సరిచేసి, మళ్ళీ లోకాన్ని, దేవతల్ని, మానవుల్ని, అందరినీ, సజ్జనుల్ని, మునుల్ని, ఋషుల్ని కాపాడి రక్షించిన భక్తజన సంరక్షకుడు ఆ శ్రీ మహావిష్ణువు, వైకుంఠవాసి శ్రీ మహావిష్ణువు. సో ఆ శ్రీ మహావిష్ణువు 6 నెలలు యోగ నిద్ర నుంచి మేల్కొని తిరిగి మళ్ళీ మామూలుగా స్థితికి వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం పరమ పవిత్రమైనది. స్వామివారి అనుగ్రహానికి పరిపూర్ణంగా మనం పాత్రలవచ్చు. ఆ రోజంతా కూడా స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనము, పూజ, ప్రార్థన, జపము వీటన్నిటిలో గడపడం అనేది అనేక రకాలుగా మనకి ఉత్తమ గతుల్ని కల్పిస్తుంది. ఇక్కడ ఉపవాసము అనగానే అందరూ ఏమి తినకుండా అనే ధ్యాసలో ఉంటారు. ఉపవాసము అంటే అర్థం ఏంటంటే తినకుండా చేయమని అర్థం కాదు. తినకుండా ఉండటం వల్ల తనువు, మనస్సు త్రికరణ శుద్ధిగా మన మనస్సు ఆయన పాదాల చెంతకు చేరుతుందనే ఉద్దేశమే తినకుండా ఉండటం తప్ప తినకూడదని కాదు. తినకుండా ఉండటం ఉపవాసం కాదు. ఉపవాసము అంటే స్వామి సన్నిధానంలో గడపటం. ఉపవాసము అంటే ఆయన సన్నిధిలో వాసాన్ని చేయడం, అంటే మన మనస్సుని ఆయన పాదాల దగ్గర ఆ రోజంతా కూడా నిమగ్నం చేయడము అని అర్థం. సో ఆ రోజంతా కూడా ఉపాసకులకి చాలా పరమైన దినం. అంటే వైకుంఠ ద్వార దర్శనం అని, ఉత్తర ద్వార దర్శనం అని మనం దర్శనం చేసుకుంటాం తెల్లవారుజామున. ధనుర్మాసం కాబట్టి 2:30-3 గంటల నుంచే మనకి దర్శనం ఉంటుంది. ఆ దర్శనం ఆయన తదనంతరం ఉపాసకులుగా ఆయన అనుష్ఠానం చేసుకోవడం. ఆ రోజు మీరు విష్ణు స్మరణ ఎంత చేసుకుంటే అంత మంచిది. ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో మీరు స్మరణ చేసుకోవచ్చు. ఏమీ ఉపదేశం లేకపోతే జై శ్రీమన్నారాయణ అనుకుంటూ స్మరణ చేసుకోవచ్చు. లేకపోతే నారాయణ నారాయణ అని చేసుకోవచ్చు. లేకపోతే వాసుదేవాన్ని స్మరించుకోవచ్చు. మొత్తానికి ఆ రోజంతా కూడా మిగతా వ్యవహారాల మీద, వేటి మీద కూడా, అంటే ఆహార వ్యవహారాల మీద, తర్వాత మిగతా అన్నపానీయాల మీద దృష్టి లేకుండా స్వామి పాదాల యందే నిమగ్నం చేసి మనం ఆయనని స్మరించుకోవడం మనకి ఉత్తమమైన కాలాన్ని, యోగ్యతనిస్తుంది. ఎందుకంటే ఆయన యోగ నిద్ర నుంచి ఇప్పుడు ఆయన యోగ నిద్రలో ఉన్న 6 నెలలు కూడా మునులు, ఋషులు, స్వాములు, యతీశ్వరులు అందరూ కూడా చాతుర్మాస దీక్షలో ఉంటారు.
చాతుర్మాస ఎందుకంటే స్వామి అక్కడ యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి ఇది తపస్సుకు అనువైన కాలం కాబట్టి అందరూ కూడా యోగ నిద్ర చాతుర్మాస దీక్షలో ఉండి దేశమంతా కూడా హైందవ మతం అంతా కూడా మంచి పవర్ఫుల్గా స్వాములందరూ కూడా యతీశ్వరులందరూ కూడా తపశ్శక్తితో తిరిగి సమాజ సేవకి సమాజ హితానికి పునరంకితమవుతారు. సో ఇప్పుడు మళ్ళీ మేల్కొంటున్నారు. స్వామి మేల్కోవడంతో మళ్ళీ ఆయనకి కైంకర్యాలు, ఆయనకి జరిగే ఉత్సవాలు, ఆయనకి జరిగే పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. రాబోయేది ఉత్తరాయణ పుణ్యకాలం. ఏంటి ఈ ధనుర్మాసాంతంలో వచ్చేది మనకి ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అయిన దగ్గర నుంచి కూడా అన్ని శుభకార్యాలకి అనువైన యోగవంతమైన కాలం మొదలవుతుంది. ఇంకా గడిచిన 6 నెలలు కూడా తపస్సుకు అనువైన కాలం. ఇప్పుడు రాబోయే 6 నెలలు కూడా శుభకార్యాలకి అనువైన కాలం. ముహూర్తాలు ఉంటాయి. అన్ని శుభకార్యాలు కూడా ఈ సమయంలో చేపడతారు. ఎందుకంటే స్వామి మేల్కొని ఉంటారు కాబట్టి స్వామి వీక్షణ ఉంటుంది, స్వామి రక్షిస్తారు. భక్త జన రక్షకుడైన విష్ణుమూర్తి స్థితికారకుడు. ఎవరు వాళ్ళకి ఎటువంటి జీవితంలో ఏ లోటు లేకుండా ఉండాలంటే విష్ణుమూర్తిని ఆశ్రయించాలి, ఆయన్ని ఆరాధించాలి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ప్రతిరోజు ప్రదోషకాలంలో, ముఖ్యంగా ప్రదోషకాలంలో లక్ష్మీ అష్టకం చదువుకొని విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. వాళ్ళకి జీవితంలో దరిద్ర బాధలు అనేవి తెలియవు. వాళ్ళకి వాళ్ళ ఇంట్లో లేమి అనేది ఉండదు. ఇది జరుగుతుంది. సో ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించడం వల్ల మనకి ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఎందుకంటే ఆయన హృదయంలో ఆవిడ ఉంటుంది కదా, ఆయన పాదాల దగ్గర ఉంటుంది. ఆయన పాదాలని మనం పట్టుకున్నప్పుడు ఆవిడ అనుగ్రహం లభిస్తుంది. సో ప్రత్యేకంగా ఆవిడకి దండం పెట్టక్కర్లా, ఆయన పాదాలు మనం పట్టుకుంటే చాలు. ఆయన పాదాల్లో ఆవిడ ఉంటుంది, ఆయన పాదస్థానంలో ఆవిడ ఉంటుంది. కనుక మనం అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలంటే శ్రీ మహావిష్ణువుని శరణు వేడడం ఒక్కటే దిక్కు. అద్భుతం సార్. అయితే ఇక్కడ ఏ ఊరు వాడ ఎక్కడైనా చూసుకున్నా కూడా ఉత్తర ద్వార దర్శనాలు ఉండటం, పోటెత్తటం అనేది చూస్తాము. ఈ టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మానసికంగా ఒక్కసారైనా తిరుమల వెళ్ళాలి అనిపించేటటువంటి ఆలోచన వచ్చింది. ఒక్కసారి మాట్లాడుకుందాం. తిరుమలలో ఇంకా ఎన్ని వేల మంది ఉంటారో, ఎన్ని లక్షల మంది ఉంటారో తెలియనటువంటి పరిస్థితి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకుంటామా, ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటామా అని. సో ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం సార్. ఎప్పుడైనా వైకుంఠ ఏకాదశికి వెళ్ళారా? వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకున్నాము, చాలా సార్లు చేసుకున్నాం. కానీ అత్యంత ప్రయాసకితో కూడుకున్న పని అది. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. గతంలో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళని, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి ఆ లెటర్స్ అవి పెట్టి దర్శనాలు అవి చేసుకోవడం జరిగింది. కానీ రాను రాను స్వామిని చూసి 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 ఆ స్వామి అనుగ్రహం వల్ల కళ్ళు మూసుకుంటే మనోనేత్రంతో నేను ఆయన ఆనంద నిలయంలో ఉంటాను. అది నాకు ఆయన ప్రసాదించిన గొప్పవరం. అసలు అదృష్టం అదే కదా. నేను ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ప్రతిరోజు పొద్దున్నే లేవంగానే ముందు మనసు ఇమీడియట్లీగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలోకి నా మనసు వెళ్ళిపోతుంది. చక్కగా సూక్ష్మ రూపంతో అక్కడ స్వామిని దర్శించుకొని ఆనంద పారవస్యంతో తాండవం చేస్తుంటాను. ఆ సమయంలో నేను అన్నమయ్యన అయిపోతాను, ఆ సమయంలో నేను బాలమురళి కృష్ణ అయిపోతాను, బాలకృష్ణ వరప్రసాద్ అయిపోతాను. ఏమేం పాటలు పాడతామో తెలియదు, ఏమేం ఆడతామో తెలియదు. మధురం నీ నామం మధురం, నీ రూపం మధురం అని ఆ రకంగా అద్భుతంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో భగవంతుడు ఉన్నాడు ఏంటి. సో వీళ్ళని వదిలేసి అక్కడికి వెళ్ళడం అనేది, ఇప్పుడు స్వామి నేను ఇక్కడ ఉన్నాను కదరా అంటున్నాడు. అందుకని ఇక్కడ మా పీఠంలో, మా ఇంట్లో ఉన్న కొలువై ఉన్న స్వాముల్ని సేవించుకుంటూ ఆ రోజుల్లో ఆ స్వామి సన్నిధిలో గడపటం, త్రికాల సంధ్యల్లోనూ జపానుష్ఠాలు హోమాలు చేసుకోవడం ద్వారా
మానసిక అద్భుతం. అద్భుతమైన మానసిక ఆనందాన్ని పొందుతుంది. ఖచ్చితంగా. ఖచ్చితంగా. మనందరం కూడా అక్కడికి కించిత్ ఉంటుంది బాధ. అరెరే! వెళ్ళలేకపోయాం. లేకపోతే అక్కడే ఉన్న వాళ్ళకి ఏకాదశి గడియల్లో కాకుండా మళ్ళీ ఎప్పుడో మర్నాడు ద్వాదశి నాడు దర్శనం అవ్వటం ఏదో జరుగుతుంది. సో, బాధపడకుండా మనోనేత్రంతో ఆయనను చూడటం అనేది అలవర్చుకుంటే ఇంక అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ప్రతిరోజు ఉత్తర ద్వార యాహ్! దర్శనం ప్రతిరోజు. చేసుకుంటా నేను. ఎగ్జాక్ట్‌లీ. నాకు ఎందుకంటే తిరుమలలో ఉత్తర ద్వారం ఎక్కడుందో తెలుసు, హ్మ్. అది ఎట్లా లోపలికి వెళ్తామో తెలుసు, అక్కడ లోపల అణువు ఎక్కడెక్కడ ఏమున్నారో తెలుసు. హ్మ్. ఇటు ప్రధాన ద్వారం నుంచి వెళ్తే జై విజయుల దగ్గర నుంచి వెళ్తే హ్మ్. ఎన్ని గడపలు ఉన్నాయి, హ్మ్. ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉంటుందో కూడా అంత రికార్డ్ అయిపోయింది మైండ్లో. ఏంటి అద్భుతం. కళ్ళు మూసుకుంటే స్వామి సన్నిధిలో ఆయన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అది అత్యంత ఆనందకరమైన అద్భుత యోగంగా భావిస్తూ స్వామివారికి సర్వదా శ్రద్ధదా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అద్భుతం సార్. చాలా చాలా చక్కటి విషయాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్కారం. ఆయుష్మతి భవ.